కిచెన్ వచ్చేసి మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి మనం బీచ్ కలర్ వాడాము అండ్ దాంతో పాటు ఫాస్టీ వైట్ లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బ్లాక్ కలర్ నాబ్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆల్రెడీ బిల్డర్ ఇచ్చిన కౌంటర్ అన్నమాట. సిమెంట్ తోని ఏదైతే వాళ్ళు చేస్తారో స్లాబ్ అనేది అది మొత్తం కూడా బేస్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి మనం సింపుల్ గా ఇలా ఫ్రేమ్ వర్క్ చేసేసి మనము డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టాండమ్ బాస్కెట్ ఇచ్చాము, పీవీసీ కట్టరీ ట్రే కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ థాలీ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ లాఫ్ట్ టోటల్ ఇలా యూ షేప్ లో మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. బీచ్ కలర్ లామినేట్ అనేది మనం ఇక్కడ పైన వాడడం జరిగింది. టాప్ లో చూసుకున్నట్టయితే స్టోరేజ్ వచ్చేసి షెల్ఫ్స్ అన్నమాట. ముందే షెల్ఫ్స్ అని ప్రొవైడ్ చేస్తారు, దానికి మనం ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాం. చూడొచ్చు ఈ రేర్ యూనిట్ కావచ్చు అండ్ ఇక్కడ కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా మనము సేమ్ టైల్స్ కాంబినేషన్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఈ కార్నర్ ప్లేస్ లో మనం సిలిండర్ పెట్టుకుంటాం. బేసిక్ గా ఈ పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఉన్నా కానీ కూడా మనము డెడ్ స్టోరేజ్ అయితే ఉంటుందో అవన్నీ కూడా మనం దీంట్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సిలిండర్ అనేది మనము బయట ప్రొవైడ్ చేయడం జరిగింది.